చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ. ఫ్రెండ్స్ అయితే వీడియో అనేది చూసి కదా ఫుల్ వీడియో వచ్చారు కదా మన టెలిగ్రామ్ ఛానల్లో మీ అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అనేది చూడవచ్చు. ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీ దగ్గర ఎలర్ట్ మిషన్ లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే ఎలర్ట్ మిషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే డైలీ వీడియోస్ వస్తాయి మన ఛానల్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెయిడ్ ఎడిటింగ్ కూడా అవైలబుల్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్లో మెసేజ్ చేసేయండి, పెయిడ్ ఎడిటింగ్స్ కూడా చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అయితే నేను వీడియో అలానే బ్యానరు విజయదశమికి అలానే దసరా అని ఇలానైతే రెండు విధాలుగానైతే చేసుకోవచ్చు, అది మీ కన్వీనియంట్ బట్టి మీరు ఎలా చేసుకుంటారు మీ ఇష్టం. ఓకే ఫస్ట్ అయితే నేను ఎలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో కింద మీరు స్క్రోల్ చేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ని మొత్తం కింద స్క్రోల్ చేస్తే అక్కడ ప్రీసెట్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఏంది మీదనే పెడుతుర్రు అని అనుకుంటారు. బట్ నేను ఏంటంటే కొద్దిగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత నేను అక్కడ ప్రీసెట్ అనేది ఇస్తున్నాను. అక్కడ ప్రీసెట్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్ మీరు దాని మీద క్లిక్ చేసుకుంటే సీదా ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడికి ప్రాజెక్ట్ లోపలికి వచ్చేస్తారు. ఓకే ఇలా మీకు ప్రాజెక్ట్ అయితే మొత్తం అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సాంగ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అలానే మీరు కొన్ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. రీప్లేస్ ఎలా చేసుకోవాలని అయితే ఫస్ట్ అయితే నేను చెప్తాను, తర్వాత సాంగ్ గురించి చూసుకుందాం. ఫ్రెండ్స్ అయితే మీకు ఒకవేళ మీరు ఈ దుర్గామాత పిఎన్జీ మార్చాలనుకుంటే ఇక్కడ ఈ దుర్గామాత పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది చూడండి. ఓకే దాని మీద క్లిక్ చేసి మీరు మీకైతే కొన్ని పిఎన్జీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం దుర్గామాతే, దానిలో మీకు నచ్చిన పిఎన్జీని అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకే యాడ్ చేసుకుంటుంది. ఓకే అది మీ ఇష్టం, నేనైతే ఇదే ఉంచుతున్నాను. ఇక్కడ బల్మూర్ వెంకట్ది ఫోటో ఉంది కదా, బల్మూర్ వెంకట్ అన్న ఫోటో ఉంది కదా. ఓకే ఇక్కడ మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా అంటే ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది. ఓకే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీది ఏదైతే ఫోటో ఉందో అది పిఎన్జీ ఫార్మాట్లో ఉండేటట్టు చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అలా అయితేనే నీట్గా ఉంటుంది. ఓకే సపోజ్ నేనైతే డెమో కోసం అయితే ఏదో ఒకటి చూపిస్తాను చూడండి. అయితే నా ఫోటోని అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. సింపుల్గా ఇలా వస్తుంది మీకు. మీరు 2 ఫింగర్స్ తోటి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జూమ్ అవుట్. ఓకే నేనైతే దీన్ని తీసేస్తున్నాను ఎందుకంటే ఈ ఫోటోనే మంచిగా ఉంది. ఓకే ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ విజయదశమి అని ఉంది కదా, అక్కడ మీకు దసరా అని మీరు యాడ్ చేసుకోండి. అది వచ్చేసరికి ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు గ్రూప్ అండ్ మాస్క్ 1 అని చూడండి, దానిలోకి వెళ్ళండి. ఇదే గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ ఉండేది. ఇక్కడ మీకు విజయదశమి ఇవన్నీ పిఎన్జీస్ రూపంలో ఉంటుంది. ఓకే నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే విజయదశమి అని పిఎన్జీ ఉంది. ఓకే మీకు దసరా అనేది కూడా పిఎన్జీ ఇస్తాను, డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా చేంజ్ చేసేయండి అంతే. సింపుల్గా మీకు చేంజ్ చేసేది అయితే తెలుసు ఫ్రెండ్స్. ఓకే దాన్ని అయితే అలా చేంజ్ చేసేయండి. అలానే దీనిలో ఎడిట్ గ్రూప్లోకి పోయిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని నేమ్స్ మార్చాలి కదా. ఓకే ఇక్కడ ఏ రాయల్ ఎడిట్స్ బల్మూర్ వెంకట్ అని వస్తుంది కదా. ఓకే వెంకట్ బల్మూర్. ఓకే సారీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ తెలుగులో మీకు అవుపిస్తుంది వెంకట్ బల్మూరి అని. ఓకే దానిలోకి అయితే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ఉంటుంది. ఓకే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ అయితే తెలుగులో టైప్ చేసుకోండి. సింపుల్గా ఎలా అంటే మీరు గూగుల్ ట్రాన్స్లేటర్లన్నీ చేసుకోండి, లేదంటే మీ కీబోర్డ్లో డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అని ఉంటుంది. ఓకే ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇలా కొడితే మీకు తెలుగులో వస్తుంది. ఓకే అది మీ ఇష్టం, మీరు ఎలానన్నా మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఫాంట్ రాకుంటే చెప్తున్నాను చూడండి, ఫాంట్ కూడా రాకుంటే మళ్ళీ ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసేయండి ఫస్ట్. ఓకే మీకు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే ఇక్కడ 3 డాట్ లైన్స్ ఉన్నాయి చూడండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఉంటాయి, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఏం చేయకండి, బ్యాక్ వచ్చేసేయండి, మొత్తం రీసెంట్ యాప్లోకి వెళ్ళి యాప్ని తీసేస్తే డైరెక్ట్గా ఆ ఫాంట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ యాడ్ అయిపోతుంది. మీరు ఒక్కొక్క
ఒకటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇలానైతే నీట్గా యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇంకేమైనా చేంజెస్ చేసుకుంటే చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ రూపంలో. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ఏ రాయల్ ఎడిట్స్ అని ఉంది. ఓకే, దాన్ని అయితే రిమూవ్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఛానల్ నేమ్ కానీ అంటే సంథింగ్ మెయిల్ ఉంటుంది కదా. ఓకే, దాన్ని అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. మీరు ఇప్పుడు సాంగ్ ఎలా యాడ్ చేయాలని అయితే నేను చెప్తాను చూడండి. ప్లస్ ఏమేమి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో సింబల్ ఉంటుంది. ఓకే, సింపుల్గా ఆడియో సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను మన డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఆడియో అయితే ఇస్తాను. సింపుల్గా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఏమేమి క్లిక్ చేస్తే ఆడియో అనేది యాడ్ అయిపోతుంది. ఆడియో యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ మీద సెట్టింగ్స్ పక్కవండి షేర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వీడియో క్వాలిటీ ఉంటుంది. మీరైతే ఎక్కువ రేషియోలో అయితే చేసుకోండి. మీ ఫోన్ జర మంచి ఫోన్ అంటే 8GB ర్యామ్ 12GB ర్యామ్ అయితే 1080 144p అలా వేసుకోండి, లేదంటే 720pలోనైతే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను 720లోనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయరు. థ్యాంక్ ఫర్ వాచింగ్.